functioning in 4th class. వినాయక చవితి పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేశాడు. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి ఘోరమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు